హాయ్ హలో వెల్కమ్ టు చరిత శేషం ఛానల్. ఇదిగోండి ఇలా కంప్లీట్గా డ్రై అయింది. ఇంకా కొంచెం డ్రై చేయాలి. బట్ బయట ఈరోజు వచ్చేసి వాన పడేలాగుంది. సో నేను ఈరోజు పౌడర్ చేసేస్తున్నా, హెయిర్ ప్యాక్ చేసేస్తున్నా. అంతా కవర్లో వేసి పెట్టాను. డ్రై అయిన మన హెయిర్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మిక్సర్లో వేసి మిక్సీ చేసేస్తాను. ఓకే, మిక్స్ చేద్దాం, పౌడర్ చేద్దాం. ఇది ఉంది, ఇలా మిక్సర్లో వేసి పెట్టేస్తాను. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఎట్లుంటుందో చూపిస్తా. ఓకే, జార్లో వేస్తాను. ఓకే, ఫుల్ ఉంది వేస్తే. ఇప్పుడు చూడండి, లాస్ట్ కిందికి ఉంది, మిక్సర్లో నిండుకున్నింది. పౌడర్ చేసేమో కిందకి అయిపోయింది. ఎంత క్వాంటిటీ ఉందో డబ్బాలో తీసి చూపిస్తాను. ఒక స్టోరేజ్ బాక్స్లో ఇద్దాము సపరేట్గా. ఇంత అయింది పౌడర్. ఇది మన హెయిర్ ప్యాక్ పౌడర్. ఈరోజు హాఫ్ యూజ్ చేసేస్తాను నేను. ఎంత ఉందో అనుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను. లీవ్స్, మెహందీ అన్నీ. ఇది పెరుగు, మనం పౌడర్ చేసిన హెయిర్ ప్యాక్. ఇప్పుడు దీంట్లోకి వేసి మిక్స్ చేద్దాము. కొంచెం వేసేసాను, కొంచెం మిగిలి ఉంది, చూస్తాను. ఇందులో వేసేసా. పెరుగుతో మిక్స్ చేస్తున్నా, వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ పెరుగు అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చూడండి ఎలా అయింది. పేస్ట్ మంచిగా అయింది, థిక్ కూడా అయింది. కావాలంటే కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. మందారం ఆకు ఉంది కదా, బాగా జిగురుగా ఉందన్నమాట. హెయిర్ ప్యాక్ రెడీ. కొంచెమే అయింది అనుకున్నా, బట్ కొంచెం కలుపుకున్నా కూడా మంచిగా ఎక్కువ వస్తుంది క్వాంటిటీ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.